పేరునా? నరసింహ సార్, నరసింహ ముదిరాజు నా పేరు. వికారాబాద్ సార్. ఎట్లుంది మీ ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి? సార్ జూటా ముఖ్యమంత్రి సార్, జూటా ముఖ్యమంత్రి, వేస్ట్ ముఖ్యమంత్రి. ఇంతవరకు నేను ఒక 40 సంవత్సరాలు ఉన్నా, ఇప్పటి వరకు ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేను. ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతగానో ప్రజలు తిట్టలేరు సార్. వేస్ట్ ముఖ్యమంత్రి. 2500 కోడళ్లకు 4000 అత్తకాని, ₹1,00,000 ఇచ్చి తులం బంగారం ఇస్తానే అది లేదు. రుణమాఫీ అన్నాడు, 4% చేసిండు సార్. 100కు 4% మాత్రమే రుణమాఫీ చేసిండు. రైతు బంధు అయితే అసలే లేదు. కేసీఆర్ మంచిగా ఇచ్చిండు సార్, రైతు బంధు మంచిగా ఇచ్చిండు. చాలా రైతులకైతే చాలా మంచిగా చేసిండు సార్ ఆయన. ఇంచుమించు తెలంగాణ గాంధీ, తెలంగాణ దేవుడు సార్ కేసీఆర్. కేసీఆర్ను ఓడగొట్టుకొని చాలా బాధపడుతున్నాం మేము. ఈయనైతే జూటా ముఖ్యమంత్రి, వేస్ట్ ముఖ్యమంత్రి సార్. ఈయన వేస్ట్. అంటే రైతు భరోసా విషయంలో ఒకటే ఊరికి ఇస్తున్నారు అని చెప్పి ఏదో అన్నారు, అది కూడా పూర్తిగా ఇవ్వట్లేదు అని చెప్పి వస్తాం. సో ఇట్లాంటి షరతులు ఉంటున్నా గత ప్రభుత్వంలో. ఇంతకుముందు ప్రభుత్వం షరతులు లేకుండా, అడ్వర్టైజ్మెంట్ లేకుండా, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అనే అటువంటి పంతాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చింది సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, ఎవరికి ఒక్కరికి ఇచ్చి అందరికి ఇచ్చినా చెప్పుకుంటారు సార్. ఒక్క ఇందిరా మిల్లు ఇప్పటివరకు కంట్లో కనిపించలేదు. ఇందిరా మిల్లు మొత్తం ఇచ్చినామని చెప్తాడు సార్ ఈయన ముఖ్యమంత్రి. జూటా ముఖ్యమంత్రి సార్ ఈయన, వేస్ట్ ముఖ్యమంత్రి. మహిళలకు స్కూటీలు అన్నాడు, అది లేదు. అవ్వలకు 4,000 అన్నాడు పింఛన్, అది లేదు. కోడళ్ళకు 2,500 అన్నాడు, అది లేదు. ₹1,00,000 తులం బంగారం అన్నాడు, ఇప్పటి వరకు లేదు. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు బీమా ఉండే కేసీఆర్ గారు పెట్టిండు, ఈయన అది కూడా లేదు. ఏమి లేదు, ఏమి లేదు, జీరో సార్ ఈయన. మళ్ళీ లాస్ట్కు మన ఎంపీ ఎలక్షన్లా మేము గెలవమేమని దేవుళ్ళ మీద ఒట్లేసిండు. ఇక్కడ పెద్దమ్మ గుడికి పోయి ఆడ దేవుని మీద, యాదాద్రి పోయి నరసింహస్వామి మీద, ఎక్కడ పోతే సమ్మక్క సారలమ్మ మీద, రాముని మీద ఒట్లేసిండు. దేవుని మీద ఒట్టేసి కూడా జూట మాట్లాడిండంటే ఇంతకన్నా మూర్ఖుడు ఇంకా ఉండడు. మనుషులు అంటే క్షమిస్తారు కానీ దేవుడు క్షమించాడు సార్ ఆయనను. ఒక పదవి కోసం ఇంత జూట మాట్లాడతారా సార్? నీ ముఖ్యమంత్రి పదవి కోసం దేవుళ్ళ మీద ఒట్టేసి జూట మాట్లాడి నీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు సార్. ప్రజలంటే క్షమిస్తారేమో కానీ భగవంతుడు క్షమించడు. భగవంతుని మీద నువ్వు ఒట్లేసి జూట మాట్లాడుతున్నావు చూడు, అది చాలా మంచిది కాదు సార్. ఆయనకే మంచిది కాదు సార్. మాకేమైతే సార్ ఇంకో 3 ఏళ్ళు అయితే కేసీఆర్ వస్తాడు, ఎట్లనైనా బతుకుతాం, కారం రొట్టె తినన్నా బతుకుతాం. కానీ ఈయన కోట్లు సంపాదించుకుంటున్నా, నేను ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నన్ను మాజీ ముఖ్యమంత్రి అంటాడు, తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా నాకేం పీకర్ అనుకుంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి పేరు కోసమే ముఖ్యమంత్రి పదవి చేస్తున్నాడు తప్పిస్తే ఈయన చేసింది ఏం లేదు. రాష్ట్రం దివాలా తీసింది సార్. రియల్ ఎస్టేట్ ఆగులో పోయింది, బిజినెస్ ఆగులో పోయింది. ఏ మనిషికి అడిగినా, ఎవరికి అడిగినా అందరూ బాధపడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిట్టుకుంటున్నారు సార్ ఈయనను. ఆయన పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఆయనను తిట్టుకుంటున్నారు సార్. ఈ ముఖ్యమంత్రి మాత్రం వేస్ట్ ముఖ్యమంత్రి సార్, జూటా ముఖ్యమంత్రి సార్. ఈయన ఒక్కటి కూడా హామీ అమలు చేయలేరు సార్, చెయ్యడు కూడా సార్ ఈయన, అంతే. బీసీ కులగలను రీసెంట్గా చేసిర్రు, అది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినామంటా ఉన్నారు. సో ఎట్లా చూస్తావు దాన్ని? సార్ నేను ముదిరాజును, యాదవ్స్ ముదిరాజులు, బీసీలు 52% ఉండాలి సార్. ఏడికి తీసుకొచ్చిండు సార్? తక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ చేసిండు, ఎక్కువ ఉన్న వాళ్ళని తక్కువ చేసిండు. బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు సార్ రేవంత్ రెడ్డి. ఇది కూడా కరెక్ట్ కాదు. బీసీలు కూడా ఇప్పుడున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ల బీసీలం అందరం కలిసి ఆయనకు బుద్ధి చెప్తాము. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేనేమంటే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు, కానీ ఇది కరెక్ట్ కాదనేది ఒక్కసారి ఆయన వెనకకు మళ్ళీ చూసుకోవాలి సార్. తప్పు సార్, ఆయన తప్పు చేస్తున్నాడు, తప్పును తెలుసుకోకొచ్చిండు సార్. నేనేం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. ఢిల్లీలో పోయి కాలు పెట్టిండు, 0 వచ్చింది. టీఆర్ఎస్కు 0 వచ్చింది మొన్న ఎంపీ ఎలక్షన్లో అని అన్నాడు సార్. మరి ఢిల్లీలో ఎందుకు 0 వచ్చింది సార్? ఒక మనిషిని అనేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి సార్. ఇప్పుడు నువ్వు పోయి అక్కడ అడుగు పెట్టినావు, ఢిల్లీ మొత్తం 0 వచ్చింది. ఇప్పుడు మేమేమన్నాం సార్? కానీ మేము అట్లా అనకొచ్చినాం. కానీ ఆయన అడ్డం తోటే మాట్లాడతాడు. వేస్ట్ ముఖ్యమంత్రి, జూటా ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత జూట మాట్లాడేది లేదు. ప్రజలైతే ఇప్పటి వరకు, నేను 40 సంవత్సరాలు సార్, ఎన్టీ రామారావు నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులను చూస్తున్నా, ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతగానో ప్రజలు తిట్టలేరు సార్. ఈయన తిడుతున్నాం, ఘోరంగా తిడుతున్నాడు సార్. ఊళ్ళోకి ఈయన సెక్యూరిటీ లేకుండా వస్తే ఈయనను కొడతారు సార్, రాళ్ళతో కొట్టి చంపుతారు. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ముఖ్యమంత్రి తిట్టడం? ఆయనకు చేత కాకొచ్చి సార్, ఆయనకు తెలివి లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని అయినా సజెషన్ తీసుకొని అయినా ముఖ్యమంత్రి పదవి చేయాలి, అట్లా చేయకొచ్చిండు. ఈయనకు తెలివి లేదు. నేనేమంటే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు సార్. ఆయన అది కరెక్ట్ కాదని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు కొంచెం ఏమైనా మార్పు వస్తుంది. ఆయన తెలుసుకోడు, ఆయన సర్వీస్ అయిపోతుంది. మా సార్ వస్తాడు కేసీఆర్, అప్పుడు మళ్ళీ ప్రభుత్వం చదువుతుంది, రియల్ ఎస్టేట్ నడుస్తుంది, బిజినెస్ నడుస్తాయి. కేసీఆర్ ఎందుకు గుర్తొస్తా ఉన్నాడు? ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే. ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ వద్దనుకునే కదా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది సార్. వద్దనుకోలేదు సార్, చాలా మంది ఓట్లేసాం కానీ చిన్న మిస్టేక్ నుంచి ఓడిపోయాడు. కేసీఆర్ని ఎవరు వద్దనుకోలేరు. ఈ ఎమ్మెల్యే ఓడిపోతే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారు, కానీ ఎమ్మెల్యే ఓడిపోతే ఈయన ముఖ్యమంత్రి కావడానికి కొంతమంది అనుకోలేరు సార్. అవగాహన లేక కొంతమంది ఓట్లేసి ఆ రకంగా చేసారు, అందుకే సార్ ఓడిపోయాడు.
దేవుడు సార్ ఆయన తెలంగాణ ఆయన తెలంగాణ లేకపోతే ఈయనకు పీసీసీ లేదు, ఆయన తెలంగాణ లేకపోతే ఈయనకు ముఖ్యమంత్రి లేదు. ముఖ్యమంత్రి పదవి తెలంగాణలోకి ఎప్పుడైనా ఇచ్చి రాసారు, ఎవరైనా ఇస్తురా? ఆంధ్రలో ముఖ్యమంత్రి చేస్తుర్రు. మనకు ముఖ్యమంత్రి, ఈయనకు ముఖ్యమంత్రి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ ఫోటో ఆయన జేబులో పెట్టుకొని రోజు తిరగాలి సార్. కేసీఆర్కు మొక్కాలి, ఆయన కేసీఆర్ ఫోటోకు మొక్కాలి. కేసీఆర్తోనే ఈయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కుడుస్తాడు సార్. అమ్మకు గంజి పోయినోడు చిన్నమ్మకు కమ్మలు చేపిస్తాడు అంటే అసంటోడు ఈయన మస్తు తిడుతున్నాడు, కానీ ఈయనకు తెలియకుండా తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నాడు సార్. ఈయన వేస్ట్ ముఖ్యమంత్రి, జూటా ముఖ్యమంత్రి సార్. ఈయన ఫైనల్గా ఊళ్ళో పరిస్థితి చెప్తున్నా కదా సార్, సెక్యూరిటీ లేకుండా వస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. రుణమాఫీ చెప్పినా కదా సార్, 25% రుణమాఫీ చేసిండు 100కు. మిగతా వాళ్ళంతా బాధపడకొచ్చి రా సార్. రైతు బంధు అయితే ఏం లేదు, మండలంకి ఒక విలేజ్ అన్నాడు, ఆ విలేజ్లో కూడా పూర్తిగా వెళ్ళాడు, ఏది సక్రమంగా లేడు. ఇక కోడలకు 2500 అన్నాడు, అది లేదు. అత్తకు 4000, అది లేదు. 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తాడు. లక్షనే గతి లేదు, తులం ఎడకెళ్ళి ఇస్తాడు. రైతు చనిపోతే 5 లక్షలు అన్నాడు. మొత్తం మస్తు మంది చనిపోయారు, కానీ ఇప్పటివరకు ఇవ్వలేడు సార్. మస్తు బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. వేస్ట్ ముఖ్యమంత్రి, జూటా ముఖ్యమంత్రి సార్. సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా ఉండబోతుందన్న ఈసారి? సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ చిత్తులు ఓడిపోతుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఓడిపోతుంది. ఇక ఇంత తగ్గుముఖం బట్టి లాస్ట్కి ఈయన జీరో, గాడిది గుడ్డు అని ఊరికే వాదిస్తుంటే ఆ గాడిది గుడ్డు ఆయనకి ఇస్తారు సార్, గిఫ్ట్ ప్రజలు ఇస్తారు. అప్పుడు ఆయనకు అప్పుడు అర్థమవుతుంది నేను ఏం చేసిన అనేది. మోసగాడు సార్ ఈయన, వేస్ట్ సార్. జూటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.